రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 262 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 70 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో ధురంధర్ సినిమా 332 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో వచ్చిన 262 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 220 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 220 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 8 రోజుల్లో. మరో 30 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో సినిమా 250 కోట్ల నెట్ దాటుతుంది, 400 కోట్ల గ్రాస్ కూడా దాటుతుంది. సినిమా సూపర్ హిట్ కాబోతుంది. సో అది మన ఆదిత్య ధార్ డైరెక్షన్లో వచ్చిన ధురంధర్. రణ్వీర్ సింగ్ హీరో, సపోర్టింగ్లో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ అండ్ అర్జున్ రాంపాల్, ప్లస్ హీరోయిన్గా సారా అర్జున్, కొత్త అమ్మాయి. రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ మీద తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. 3.5 గంటల సినిమా నేను చూశాను పోయిన వారమే, నాకు పిచ్చగా నచ్చింది. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 332 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 220 కోట్లు, సినిమా బడ్జెట్ 250 కోట్లు, మరో 30 కోట్లు రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తే సినిమా క్లీన్ హిట్. ఓకే, బాయ్.